ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసి పెద్ద జలకిచ్చారు గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. స్థానిక భాగ్యనగర్లోని ఎస్జేపీ హైస్కూల్ సమీపంలో డిఎంఎఫ్ నిధులు దాదాపు 50 లక్షలతో ఉర్దూ హైస్కూల్ను ఆధునీకరణ చేశారు. నిన్న భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే స్టేజ్పై వెనకాల ఏర్పాటు చేసిన భారీ బ్యానర్లో కానీ, శిలా ఫలకం మీద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఎక్కడ కనపడలేదు. స్టేజ్పై ఏర్పాటు చేసిన బ్యానర్లో కేవలం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి చిత్రాలు మాత్రమే దర్శనమిచ్చాయి. అయితే ఈ శిలాఫలకంలో జయరాం చిత్రపటంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తదితరుల పేర్లు ఉన్నాయి, కానీ సీఎం చంద్రబాబు పేరు మాత్రం గల్లంతవడం చర్చనీయాంశమైంది. దీనిపై టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసి పెద్ద జలకిచ్చారు గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. స్థానిక భాగ్యనగర్లోని ఎస్జేపీ హైస్కూల్ సమీపంలో డిఎంఎఫ్ నిధులు దాదాపు 50 లక్షలతో ఉర్దూ హైస్కూల్ను ఆధునీకరణ చేశారు. నిన్న భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే స్టేజ్పై వెనకాల ఏర్పాటు చేసిన భారీ బ్యానర్లో కానీ, శిలా ఫలకం మీద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఎక్కడ కనపడలేదు. స్టేజ్పై ఏర్పాటు చేసిన బ్యానర్లో కేవలం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి చిత్రాలు మాత్రమే దర్శనమిచ్చాయి. అయితే ఈ శిలాఫలకంలో జయరాం చిత్రపటంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తదితరుల పేర్లు ఉన్నాయి, కానీ సీఎం చంద్రబాబు పేరు మాత్రం గల్లంతవడం చర్చనీయాంశమైంది. దీనిపై టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.